హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వైత ఫుడ్స్. ఈరోజు మనం బయటకు దొరికే స్నాక్స్కి హెల్దీ అండ్ టేస్టీగా ఉండేటువంటి పాలకూర మురుకులు ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా కరకరలాడుతూ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చేలాగా ఉంటాయి. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే రెసిపీలోకి వెళ్దామా. సో ముందుగా ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా బియ్యపిండి, అలాగే అరకప్పు దాకా కూడా శనగపిండి తీసుకున్నానండి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే పావు టీ స్పూన్ దాకా కూడా ఉప్పు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు కారాలు అనేది అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మేము తినేదాన్ని బట్టి అండ్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోయిందండి. సో ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే మనని డైజెషన్, ఇందులో శనగపిండి యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి వాతం చేయకుండా కూడా వాము అనేది మనకి ప్రొటెక్ట్ చేసిద్ది. హాఫ్ టీ స్పూన్ వాముని నలిపి వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ అనేది జీరా. ఇక్కడ నేను ఒక కట్ట పాలకూరని వాటర్ వేయకుండా పేస్ట్గా చేసేసుకొని ఈ పిండిలోకి వేసేసుకుంటున్నానండి. ఈ పిండిలోకి వేసేసుకొని కంప్లీట్గా పాలకూరలో ఉండే ఆ వాటర్తో పిండిని మొత్తం తడిచేలాగా ఇలా తడుపుకోవాలండి. ఇలా తడిచిన తర్వాతకి ఇందులోకి నేను బాగా కాగినటువంటి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా వేడి నూనె వేస్తున్నానండి. అలా వేసేసి వాటర్ని కొంచెం కొంచెం చల్లుతూ ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే మనకు మురుకుల గొట్టంలో నుంచి దిగిద్దనమాట. ఈ పిండిని మనం మురుకుల గొట్టంలోకి వేసేసుకొని నేను ఇక్కడ ఒక క్లాత్ పెట్టేసుకొని క్లాత్ మీదకి నేను మురుకులు వేసుకుంటున్నానండి, చిన్న చిన్న మురుకులుగా. కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా కడాయిలో వేసేసుకోవచ్చు. మనం వేడి నూనె వేయడం వల్ల మురుకులనేది చాలా గుల్లగా వస్తాయి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఇలా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసేసుకొని వేడి అయిన తర్వాతకి ఒక మురుకు వెంటనే ఇంకొక మురుకు వేస్తూ మంచిగా చక్కగా లేతగా కాల్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండీ! సో ఇలా కాల్చుకోవాలి. పాలకూరలో ఐరన్, ఫైబర్ మరియు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో చేసిన మురుకులు పరిశుభ్రంగాను మరియు రుచిగా ఉంటాయి. మీ టీ టైమ్ స్నాక్స్‌గా లేదా పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా స్నాక్స్ బాక్స్‌లో కూడా చాలా అంటే చాలా బావుంటుంది. మనకి ఇవి బయట దొరకవు. ఇంట్లోనే హైజీనిక్‌గా అండ్ హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. ఇవి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.